కలెక్షన్స్ ఇప్పుడు జెంట్స్ వేర్ లో కూడా ఫ్యాక్టరీ రేట్స్ కి షర్ట్స్ అండ్ జీన్స్ అండ్ ఫార్మల్ ప్యాంట్స్ ఇవ్వబడును. అవునండి, మ్యానుఫ్యాక్చరింగ్ రేట్స్ కి ఇవ్వబడును. 4 బ్రాండెడ్ షర్ట్స్ కొంటే ఒక షర్ట్ ఫ్రీ కేవలం 999 రూపాయలకే. షర్ట్ కలర్ పోయినా ష్రింక్ అయినా ఒక షర్ట్ కి 2 షర్ట్స్ ఫ్రీగా ఇవ్వబడును. 1100 రూపాయల విలువ గల బ్రాండెడ్ జీన్స్ కేవలం 550 రూపాయలకే. ఫార్మల్ ప్యాంట్స్ 299 రూపాయలకే. ప్రొప్రైటర్ సిరి లేడీస్ అండ్ జెంట్స్ కలెక్షన్స్ 10 రూపీస్ షాప్ దగ్గర ఎల్పి రోడ్ దర్శి. ప్రజల్లో మార్పు రాకపోతే రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉండే పరిస్థితులు ఉంటాయని, మైనర్లకు బైకులు ఇస్తే మైనర్లతో పాటుగా ఓనర్లకు కూడా ఫైన్ వేయటం జరుగుతుంటుందని పలు హెచ్చరికలను దర్శి సిఐ వై రామారావు తెలిపారు. ప్రకాశం జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ వి హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాలతోటి ఈ రోడ్ యాక్సిడెంట్స్ మీద దర్శి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 5 పోలీస్ స్టేషన్ల లిమిట్స్ లో కూడా ప్రతిరోజు కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నాము. అయినా సరే ప్రజల్లో మార్పు అనేది రాకపోతే ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రజలు ఎవరికంతటా వాళ్ళు వాళ్ళకి తగిన జాగ్రత్తలు తీసుకొని, అంటే హెల్మెట్ వాడకము, బైక్ తోలేటప్పుడు మద్యం సేవించి ఉండటము లేకుండా చూసుకోవాలి. అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా చూసుకోవాలి. ఇదంతా కూడా వాళ్ళకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. అలా కాకుండా పోలీసు వారు ఆపుతున్నారులే, పోలీసు వారు కనపడ్డప్పుడు హెల్మెట్ పెట్టుకుందాము, పోలీసు వారు ఎక్కడన్నా సెంటర్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఆ సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ అదని పక్కన పెట్టుకోవటము, లేదంటే పోలీసు వాళ్ళు రోడ్డు మీద వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు ఈ మద్యం సేవించిన వాళ్ళు ఎదురుగా కనపడుతున్నారు కదా పోలీసు వాళ్ళు అని చెప్పి వేరే గొంతులోకి వెళ్ళిపోవటము, ఇలా చేస్తూ ఉండరు. ఏమి మాకేమి, మీ ప్రాణాలు మీవి కావా? మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీ కుటుంబ సభ్యులు రోడ్డును పడకుండా ఉంటారు కదా. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటున్నారో వాళ్ళకి మరీ మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము. ఇవి కొత్తగా వచ్చినటువంటి మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారము మైనర్లకి బండి ఇచ్చితే వారికి 5,000 రూపాయలు ఫైన్ ఉంటుంది. అలాగే ఎవరైతే ఆ మైనర్కి బైక్ ఇచ్చి పంపిస్తారో ఆ ఓనర్కి కూడా ఫైన్ ఉంటుంది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కనుక చేస్తే 10,000 రూపాయల దాకా కూడా ఫైన్ ఉంటుంది. అదే కాకుండా కనీసము 1 రోజు నుండి 4 రోజుల పాటు కూడా జైలుకు కూడా పంపించవచ్చు. ఇన్ని చేసినా కూడా, ఇంత కఠినంగా చట్టాలను చేసినా కూడా మేము ఈ ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో భాగంగా చిన్న మధ్యతరగతి పేదవాళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం వైపు నుంచి కూడా ముందుగా అవగాహన కార్యక్రమాలు కల్పించండి, ప్రజలకు అవగాహన కల్పించండి, ప్రాణాల మీద ఆ యొక్క ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ఏందనేది అవగాహన కల్పించండి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రజల్లో మార్పు వస్తేనే ఇది సాధ్యమవుతుంది. అంటే ఇంటి దగ్గర నుంచి వాహనాన్ని తీసుకుని బయలుదేరేటప్పుడు ఆ బండి తాళం తీసేటప్పుడే నేను ఏ కండిషన్లో ఉన్నాను, నేను హెల్మెట్ పెట్టుకున్నానా లేదా, నేను మద్యం సేవించి ఉన్నానా, ఎట్లా ఏంటి, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నీ కుటుంబం గురించే కదా నువ్వు ఆలోచించాలని చెప్పేది. నీ ఇంట్లో నీ భార్య పిల్లలు అటువంటి ఆ బాధ్యతలు ఏదైతే నీకు ఉంటాయో అవన్నీ నువ్వు మరిచి నిర్లక్ష్యంగా రోడ్డు మీదకి వచ్చి ప్రమాదాల బారిన పడి కుటుంబాన్ని రోడ్డును పాలు చేసిన వాళ్ళు అవుతారు. ఇవన్నీ కూడా గమనించాలి. ఏదేమైనా సరే మేము అవగాహన కార్యక్రమాలు చేస్తానే ఉన్నాము. అయినా సరే మార్పు రావట్లేదు. మా పై అధికారుల ఆదేశాల మేరకు మేము ఇంకా కఠినంగా ఈ యొక్క మోటార్ వెహికల్స్ యాక్ట్లో ఉన్నటువంటి ఈ సెక్షన్లని ఇంకా కఠినంగా మేము అమలు పరుస్తాము. ఎందుకంటే ప్రజల ప్రాణాలు అనేవి చాలా విలువైనవి. వాటిని కాపాడటంలో అన్నిత్యము పోలీసు శాఖ ముందు ఉంటుంది. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ.